అక్షయ తృతీయ రోజున బంగారం, వెండి కంటే ఉప్పు ఎందుకు కొంటారు? ప్రాముఖ్యత ఏమిటంటే, అక్షయ తృతీయ పండుగను ప్రతి సంవత్సరం వైశాఖ మాసంలోని శుక్లపక్ష తృతీయ తిథి రోజున జరుపుకుంటారు. ఈ సంవత్సరం 2025లో అక్షయ తృతీయ ఏప్రిల్ 30న జరుపుకోనున్నారు. అక్షయ తృతీయ రోజంతా శుభ సమయమే. కనుక ఈ రోజున బంగారం, వెండి వస్తువులతో పాటు కొన్ని రకాల వస్తువులను కొనడం శుభప్రదంగా పరిగణించబడుతుంది. వాటిలో ఒకటి ఉప్పు. అక్షయ తృతీయ రోజున ఉప్పు ఎందుకు కొనాలో తెలుసుకుందాం. జ్యోతిషశాస్త్రం ప్రకారం అక్షయ తృతీయ రోజును స్వయం సిద్ధి ముహూర్తం అని కూడా పిలుస్తారు. ఎందుకంటే ఈ రోజున ఎటువంటి శుభ సమయం కోసం చూడకుండానే ఏ పనినైనా చేయవచ్చు. అక్షయ తృతీయ రోజున అనేక వస్తువులను కొనడం శుభప్రదంగా పరిగణించబడుతుంది. వాటిలో ఒకటి ఉప్పు. అక్షయ తృతీయ రోజున ఉప్పు ఎందుకు కొనాలో తెలుసుకుందాం. పరశురామ జయంతి కూడా అక్షయ తృతీయ రోజున జరుపుకుంటారు. ఈ రోజున ప్రత్యేక ఆచారాలతో లక్ష్మీదేవిని పూజించే సంప్రదాయం ఉంది. ఈ రోజున లక్ష్మీదేవిని పూజించడం వల్ల జీవితంలో ఆనందం, శాంతి, శ్రేయస్సు లభిస్తాయని హిందువుల నమ్మకం ఉంది. ఏదైనా కొనడానికి అక్షయ తృతీయ రోజు చాలా ప్రత్యేకమైనది. అక్షయ తృతీయ రోజున బంగారం, వెండి కొనడం చాలా పవిత్రమైనదిగా భావిస్తారు. అక్షయ తృతీయ రోజున ఉప్పు ఎందుకు కొనాలంటే, అక్షయ తృతీయ రోజున బంగారం కొనడం వల్ల ఇంట్లో అదృష్టం, శ్రేయస్సు వస్తుందని నమ్ముతారు. అక్షయ తృతీయ రోజున ఉప్పు కొని దానం చేయడం వల్ల జీవితంలోని అన్ని కష్టాలు తొలగిపోతాయని విశ్వాసం ఉంది. అలాగే అన్ని సమస్యల నుంచి ఉపశమనం పొందుతారు. అక్షయ తృతీయ రోజున ఉప్పు దానం చేయడం ద్వారా పూర్వీకుల ఆశీస్సులు కూడా లభిస్తాయి. అక్షయ తృతీయ రోజున ఉప్పు కొనడానికి ఇదే కారణం. అక్షయ తృతీయ రోజున ఎలాంటి ఉప్పు కొనాలంటే, అక్షయ తృతీయ రోజున సాధారణ రాతి ఉప్పును కొనడం శుభప్రదం. అక్షయ తృతీయ రోజున రాతి ఉప్పు కొనడం వల్ల లక్ష్మీదేవి ప్రసన్నం అవుతుందని, ఇలా చేయడం ద్వారా ఇంటి వాస్తు దోషం కూడా తొలగిపోతుందని నమ్ముతారు. అక్షయ తృతీయ రోజున కొన్న ఉప్పును బాత్రూంలో ఒక గాజు గిన్నెలో ఉంచుకోవచ్చు. దీనివల్ల వాస్తు దోషాలు తొలగిపోతాయి. అంతేకాదు అక్షయ తృతీయ రోజున కొనుగోలు చేసిన ఉప్పును వంటలో కూడా ఉపయోగించవచ్చు. అక్షయ తృతీయ రోజున రాతి ఉప్పుని కొనడం వల్ల ఏమి జరుగుతుంది? అక్షయ తృతీయ రోజున రాతి ఉప్పు కొనడం చాలా పవిత్రమైనదిగా భావిస్తారు. రాతి ఉప్పు భౌతిక సుఖాలకు అధిపతి అయిన శుక్రుడికి, మానసిక ప్రశాంతతకు కారణమైన గ్రహం చంద్రుడికి సంబంధించినదని నమ్ముతారు. కనుక ఈ రోజున రాతి ఉప్పు కొనడం వల్ల సంపద పెరుగుతుంది, మానసిక ప్రశాంతత లభిస్తుంది, సంబంధించినదని నమ్ముతారు. కనుక ఈ రోజున రాతి ఉప్పు కొనడం వల్ల సంపద పెరుగుతుంది, మానసిక ప్రశాంతత లభిస్తుంది.